పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడటంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రయాణికులను అదుపు చేశారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడటంతో ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహారావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పల్నాడు జిల్లా వినుకొండలోనే సంక్రాంతి పండుగ అయిపోయి ప్రయాణికులు కానీ ఉన్నారో వాళ్ళు తిరిగి సొంత ఊటికి చేరేందుకు బయలుదేరుతున్నారు. ఇప్పుడే సొంత ఇంటి నుంచి ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాలు చేసే దగ్గరికి తిరుగుముఖం పెట్టారు. ఇందులో భాగంగానే రోజు వినుకొండ బస్ స్టాండ్ దగ్గర ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక్కసారిగా విజయవాడ నుంచి వినుకొండ వెళ్లే బస్సు ఫుట్పాత్ మీదకి రావడంతో ఫుట్ కోర్టు మీదకి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట నేపథ్యంలోనే 3కి గాయాలైనవి. ఎవరైతే ఉన్నారో పులల చెరువు మండలం ఎస్ఏరా రాణికి చెందినటువంటి ఒక ఆమెకు కానీ, నోచిండ్ల మండలం నాగిరెడ్డిపాడు గ్రామానికి చెందినటువంటి పరిమి కోటేశ్వరమ్మకు కానీ, వల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందినటువంటి బెల్లం కొండ చిన్న వెంకయ్య, ఈ 3 కూడా గాయపడ్డారు. అంతేకాకుండా సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరుగుముఖం పెట్టారు. ఇందులో భాగంగానే బస్ స్టాండ్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగానే వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో తొక్కిసలాట చోటు చేస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే ఉన్నారో ఈ తొక్కిసలాట లో 3 గాయాలయ్యి ఆ 3ని కూడా వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారికి వైద్యం అందిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే మాత్రం ఎవరైతే ఉన్నారో ఇటు బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. నరసింహ, చెప్పండి, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళు చొరవ తీసుకొని బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఒక క్రమ పద్ధతిలో కూడా బస్సులని ఆగిన తర్వాత ఎక్కించడం కానీ, ఒకవైపు ఇప్పుడు ఎక్కడైతే ఉందో మహిళలకి బస్సు ఉచితంగా పెట్టడంతో కూడా అందరూ కూడా ప్రైవేటు వాహనాలు పెట్టి ఆర్టీసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ప్రయాణానికి. ఇందులో భాగంగా కూడా కొంత ఈ తొక్కిసలాట కారణాలు కానీ ప్రయాణికులు పెరుగుదలకు కూడా ఒక కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత పోలీసులు కానీ అంతేకాకుండా కూడా ఆర్టీసీ కోఆర్డినేషన్ తో బస్సులు ఒక పద్ధతి ప్రకారం ఆర్డర్లు అయితే పెట్టి ప్రస్తుతానికైతే ప్రయాణికులు రైట్ నరసింహ, థ్యాంక్ యూ.